ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, 420 సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అతనికి రోజు రోజుకి ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలకమైనటువంటి నాయకులు కూడా జంప్ అవడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి మాజీ మంత్రి ఆ పార్టీ నుంచి జంప్ అవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ మాజీ మంత్రి ఎందుకు జంప్ అవ్వాలనుకుంటుంది, ఏంటా కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, విడుదల రజని చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. ఒక మహిళ కాబట్టి బూతులు వాడడం తప్ప ఈవిడ గారి నికృష్ట బతుకు, నీచ బతుకు, చీకట బతుకు, దొంగ బతుకు, దౌర్భాగ్య బతుకు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దౌర్భాగ్యురాలు చిలకలూరిపేట శాసనసభ్యురాలుగా గెలిచిన తర్వాత ఈవిడ తప్పుడు పనుల్ని ప్రశ్నించాడని చెప్పి ఒక సామాన్యుని అరెస్ట్ చేపించి అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ ఇప్పించి అతన్ని బట్టలు లేకుండా వీడియో కాల్లో ఈవిడ చూసిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ దౌర్భాగ్యురాలకి ఇంతటి నికృష్టమైనటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకో గాడి కింద పనిచేసినప్పుడు వీళ్ళకి కూడా అటువంటి సైకో మనస్తత్వం ఆలోచనలే తగులుతాయి. ఈ దౌర్భాగ్యురాలు తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఉంటూ చంద్రబాబు నాయుడు గారు వీరుడు, శూరుడు, ధీరుడు, ఆయన ఐటీలో నాటినటువంటి మొక్క ద్వారా నేను పుట్టాను అది ఇదని చెప్పి మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారిని కారు కుత్తలు కూసింది అసెంబ్లీ వేదిక. రాక్షసుడి ఎవరినైనా పిల్లలకు చూపించాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించండి సరిపోద్ది అని చెప్పినటువంటి ఈ దౌర్భాగ్యులు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కారు కుత్తలు కూసింది ఈ యొక్క నికృష్టపు మనిషి. చిలకలూరిపేటలో అయితే ఎత్తిపోద్దని చెప్పి ఎత్తిపోతల పథకం కింద ఆడి నుంచి తీసి గుంటూరు వెస్ట్లో కుదేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గాడు. సరే, ఈవిడ అనూహ్యంగా మంత్రిలా అయింది. సకల శాఖ మంత్రి ఎందుకు ఈవిడకి మంత్రి ఇప్పించేటువంటి ప్రయత్నం చేశారు, ఈవిడ గారి ఆసక్తి ఏంది, అతని ఆసక్తి ఏంది, అవన్నీ తర్వాత సబ్జెక్టులు తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే అయిన మార్కెట్లో జనాలకు తెలిసినటువంటి అంశాలు నేనేం కొత్తగా చెప్పలే. అయితే ఈ నీచురాలు ఇంకొక దౌర్భాగ్యం పనిచేసింది. ఏం చేసిందో తెలుసా? సరే, ఇప్పుడు పార్టీ నుంచి జంప్ అవ్వాలనుకుంటుంది. ఏ పార్టీలోకైనా చెప్పబోయే ముందుగా ఈ విడుదల రజని అనేటువంటి దౌర్భాగ్యురాలు నా మీద ఒక కేసు పెట్టింది. ఎందుకు పెట్టిందిరా అంటే, ఈ పనికి మాలినటువంటి మనిషి ఎన్టీవీ ఈవిడ మీద చిడతల రజని అని చెప్పి ఒక స్టోరీ రన్ చేయటం జరిగింది. ఈవిడ మేకప్లు వేసుకుంటుంది, ఫోటో స్టేషన్లు చేయించుకుంటుంది, ఈవిడ బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నట్టు వాళ్ళు చేశారు. ఒరే తప్పురా, నేను ఏదో ఎటకరంగా షటైరకలుగా, ఒరే మీకెందుకురా, ఆవిడ మేకప్ ఆవిడ వేసుకుంటుంది, ఆవిడ చీరలు ఆవయి, ఆవిడ ఫోటో చుట్టూ ఆవిడది, నీకు వచ్చినటువంటి నష్టమే ఉంది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పొగిడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాక ఆయన తిడుతూ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ ఉంది. ఇట్లాంటి నికృష్టపు చరిత్ర విడుదల రజనీ గారిదని చెప్పడం జరిగింది. అంతకుమించి ఆవిడ వ్యక్తిగతంగా దూషించడమో, ఒక బూతు మాట వాడటమో నేను చేయలా. కానీ ఈ దౌర్భాగ్యురాలు నా మీద కేసు పెట్టింది. ఎన్టీవీ మీద పెట్టేటువంటి దమ్ము లేకుండా పోయింది. ఎందుకంటే ఎన్టీవీ అన్నాడంట, ఇప్పుడు జస్ట్ ఒక 4 నిమిషాలు ట్రయల్ రే వదిలేను, నువ్వు నా మీద కేసు పెట్టి నీకు దమ్ముంటే 30 నిమిషాలు నీ మీద స్టోరీ నడుపుతా అన్నాడంట. ఓ అమ్మాయి ఎందుకులే అని చెప్పి మనం అంటే ఒక సామాన్యులుగా ఉన్నాం కాబట్టి, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టొచ్చు అనేటువంటి టార్గెట్లో భాగంగా విడుదల రజని నా మీద కేసు పెట్టింది 2020లో. సరే, నీ తుత్తర తీరుస్తా, నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు బజార్ కీడుస్తా, నీ వ్యవహారం ఏదో తేలుస్తా, దాని కథ ఉంది రజనీ, నీ తొత్తర తీరుద్దే. నువ్వే పార్టీలోకి మారినా ఎట్టి పరిస్థితులు నిన్ను వదిలే సమస్య లే. నా మీద కేసు పెట్టావు పనికి మాలినటువంటి రజనీ, నువ్వు మహిళ కాబట్టి నిన్ను బూతులు వాడినది నేను క్లారిటీగా మెయింటైన్ చేస్తా. ఎందుకంటే మా పార్టీ మాకు నేర్పించినటువంటి సంస్కారం అది. కానీ మీ తప్పుడు పనుల్ని ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడతా, ప్రశ్నిస్తా, ఎదిరిస్తా, నిలదీస్తా. మీరు చేసినటువంటి తప్పుడికి ఖచ్చితంగా శిక్షించే విధంగా పనిచేస్తా. అయితే ఈ విడుదల రజని ఇప్పుడు పార్టీ నుంచి జంప్ అవ్వాలనుకుంటుంది. ఎందుకు? అధికారం లేకపోతే బతకదు. చేసినటువంటి అవినీతి పనులు, అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు, ఈ తప్పుడు పనుల్లో భాగస్వామి అయినటువంటి విడుదల రజని ఆ పార్టీలో ఉంటే జైలుకు పోతా అనేటువంటి భయంతో, ఆందోళనతో, తుత్తరతో, ఆవేదంతో ఇవాళ పార్టీ నుంచి జంప్ అవటం అనుకుంది. తెలుగుదేశంకి వస్తుందా? తెలుగుదేశం పార్టీ ఇలాంటి పనికి మాలినటువంటి రజనీ లాంటి వాళ్ళని ఖచ్చితంగా తీసుకోదు. జనసేన పార్టీలో కూడా తీసుకోరు. మరి ఏం చేయాలి ఇప్పుడు? భారతీయ జనతా పార్టీకి పోదామనేటువంటి స్కెచ్ చేస్తుందంట. మరి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా? అసలు ఈవిడ వస్తానన్నా కూడా ఈవిడ వల్ల ఉపయోగం ఏంది? ఎత్తిపోయింది కదా, చిలకలూరిపేటలో ఎత్తిపోయింది, గుంటూరు వెస్ట్లో ఘోరంగా ఎత్తిపోయింది. 50,000 మెజారిటీతో గల్లా మాధవ్ గారు ఇవాళ గుంటూరు వెస్ట్ నుంచి విజయం సాధించారంటే ఈ యొక్క రజనీ యొక్క చీకటి జీవితం తెలుసు కాబట్టి. ఈవిడ గారు వేరే వాళ్ళకు కూడా టికెట్లు ఇప్పిస్తానని కూడా డబ్బులు తీసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర, పోలీసుల్ని హింసించినటువంటి చరిత్ర. ఈవిడ నా మీద కేసు పెట్టినప్పుడు ఈ పనికి మాలినటువంటి మనిషి వాళ్ళు నాకు ఫోన్ చేసేవాళ్ళు, చేయలేస్తారు సార్ టార్చర్ చేస్తుందండి, ఏం చేయమంటారు, ఇందులో ఏం లేదు కేసు పెట్టడానికి. కానీ ఆ దౌర్భాగ్యాలు టార్చర్ చేస్తుంది, మా ఉద్యోగాలకు ఇబ్బంది,
మమ్మల్ని సస్పెండ్ చేపిస్తుంది, మమ్మల్ని వీఆర్లో పెట్టించింది, దయచేసి మాకు కోఆపరేట్ చేయండి అని అడిగేవాళ్ళు. అంటే నువ్వు ఎంత హింసించుంటావు పనికిమాలినటువంటి మనిషి విడతల రజని. కాబట్టి నువ్వు చేసిన తప్పుడు పనులు, తప్పుడు విధానాలు, తప్పుడు వ్యవహారాలు, బూతు బాగోతాలు ఇవన్నీ కూడా వాళ్ళ రాష్ట్ర ప్రజల ముందు చర్చ జరుగుతాయి. భవిష్యత్తులో నువ్వు చేసిన ప్రతి తప్పుకి అత్యంత కఠినమైన ఘోరమైన శిక్ష అనుభవిస్తావు. అధికారం అహంకారం కాకూడదు రజని. నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి వాళ్ళ సంక్షేమానికి పాటుపడాలి తప్ప నీ తప్పుల్ని ప్రశ్నిస్తే, నీ దోపిడీని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి దాడులు చేస్తా అంటే ఈ రకంగానే తుత్తర తీరుద్ది మీకు.